హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అండ్ ఇవాళ వీడియోలో మనం 2 lakhs దగ్గరలో ఉన్న మంచి బైక్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఎలక్ట్రిక్ బైక్స్ గురించి, నెక్స్ట్ స్కూటీస్ గురించి, గర్ల్స్కి సంబంధించిన వాటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. అంటే అన్నీ కొన్ని సిరీస్ లాగా అయితే చేస్తాను. ప్రస్తుతానికైతే ఒక 30 ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న పీపుల్కి 2 lakhs దగ్గరలో ఉన్న ఏ బైక్స్ అయితే బాగుంటాయి, మంచి పెర్ఫార్మెన్స్కి అయితే ఏం బాగుంటుంది, టూరింగ్ అయితే ఏం బాగుంటుంది, సో రకరకాల విషయాల్లో ఏ ఆస్పెక్ట్ అయినా మీరు తీసుకోండి, దేనికి ఏ బైక్ బాగుంటుంది అన్న విషయాల గురించి నేనైతే మీకు చెప్పబోతున్నాను. సో గైస్, ఇప్పుడు నేను చెప్పే బైక్స్ అన్నీ ప్రైస్ ఆర్డర్లో అయితే చెప్పబోతున్నాను. సో ఇది నెంబర్ 1, ఇది నెంబర్ 2 అని అయితే ఏమీ లేదు. మీ యూసేజ్ బట్టి ఏ ప్రైస్లో మీరు కొనగలరో దాన్ని బట్టి అయితే మీరు అయితే బైక్ని చూస్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ బైక్ అయితే మనం వెళ్ళిపోదాం. సో నా ఫస్ట్ పిక్ వచ్చేసి హోండా హైనెస్. మనందరికీ తెలుసు హోండా ఇంజిన్ అంటే చాలా రిఫైన్డ్గా ఉంటుంది, రీసేల్ వాల్యూ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే హోండాలో మనకి ఫ్యూచర్లో ఎక్కువ సంవత్సరాలు వాడాలి అనుకున్నప్పుడు మనకి స్పేర్ పార్ట్స్ బాగా దొరుకుతాయి, ప్లస్ రిపేర్స్ కూడా చాలా తక్కువ అయితే వేరే ఏ బైక్తో కంపేర్ చేసినా హోండా ఇంజన్కి చాలా పేరు అయితే ఉంది. సో హోండా హైనెస్ ఫస్ట్ టైం అనుకుంటా హోండా మనకి క్రూజర్ సెగ్మెంట్లోకి ఎంటర్ అయింది. అది ఈ తక్కువ సెగ్మెంట్లో. హోండాలో పెద్ద పెద్ద క్రూజర్స్ అయితే ఉన్నాయి, కానీ ఈ 350R సెగ్మెంట్లో ఫస్ట్ టైం అనుకుంటా. సో దీని స్పెసిఫికేషన్స్ అన్నీ మీకు ఇక్కడ కనబడుతూ ఉంటాయి. సో ప్రతి స్పెసిఫికేషన్ అనేది మనం jigwheels.com నుంచి అయితే తీసుకున్నాం. థ్యాంక్స్ టు జిగ్వీల్స్. ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ మీరు చూడొచ్చు. ప్రతి బైక్ తల స్పెసిఫికేషన్స్ ఇలా వస్తూనే ఉంటాయి. 21 PS పవర్ అయితే దీంట్లో కలిగి ఉంటుంది అండ్ 30 Nm ఆఫ్ టార్క్ అయితే ఉంటుంది. సో 30 Nm ఆఫ్ టార్క్ అంటే మంచి టార్క్ అనే చెప్పొచ్చు. 350cc హిల్లీ ఏరియాస్లో కానీ టూరింగ్కి కానీ చాలా ఉపయోగపడుతుంది. సో ఇనీషియల్ పికప్ కూడా మీకు చాలా బాగుంటుంది టార్క్ అనేది ఎక్కువ ఉండడం వల్ల. సో హోండా హైనెస్ ఒక మంచి వాల్యూ ఫర్ మనీ అనుకుంటున్నాను ఈ రేంజ్లో అయితే. సో మనం ఇంకా ఆలస్యం చేయకుండా నెక్స్ట్ బైక్ అయితే వెళ్ళిపోదాం. లిస్ట్లో నెక్స్ట్ బైక్ హస్క్వర్నా నుంచి స్మార్ట్ పిలన్, విట్ పిలన్. సో రెండు ఆల్మోస్ట్ సేమ్, చిన్న చిన్న తేడాలు అయితే ఉంటాయి అంటే ఎర్గోనామిక్స్ ప్రకారం. సో ఏం తీసుకున్నా మీకు పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. ఇవి మెయిన్గా ఫేమస్ అవ్వడానికి కారణం ఏంటంటే వీటి యూనిక్ డిజైన్. చూడడానికి చాలా స్టైలిష్గా ఉంటాయి, రెట్రో స్టైలిష్ అనుకోవచ్చు మనం. ఎందుకంటే కొన్ని యాంగిల్స్లో రెట్రో ఫీలింగ్ ఉంటుంది, కొన్ని యాంగిల్స్లో మోడర్న్గా అయితే ఉంటుంది, చాలా స్టైలిష్గా అయితే ఉంటుంది. అలా అని చెప్పి పెర్ఫార్మెన్స్లో కానీ పవర్లో కానీ ఎటువంటి కాంప్రమైజ్ అయితే లేవు. ఫీచర్స్లో కానీ అన్నీ చాలా బాగుంటాయి. సో మీకు మోడర్న్గా ఉండి లుక్ బాగుండి పవర్లో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా ఉండే బైక్ కావాలంటే మాత్రం మీరు హస్కీస్ని అయితే తీసుకోవచ్చు. సో డూక్ 250 ఇంజనే దీంట్లో కూడా ఉంటుంది. ఎటువంటి పెర్ఫార్మెన్స్ డ్రాప్స్ అయితే ఏమీ ఉండవు. హైవేలో చాలా బాగుంటుంది హస్క్వర్నా. లిస్ట్లో నెక్స్ట్ బైక్ వచ్చేసి మనకి రాయల్ ఎన్ఫీల్డ్ మీటియార్ 350. సో దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 2,05,000 అయితే ఉంటుంది. ఇందాక హస్క్వర్నా ప్రైస్ నేను చెప్పడం మర్చిపోయాను, అది 2,15,000. సో సేమ్ హైనెస్ ప్రైస్లోనే ఉంటుంది. కానీ మీటియార్ వచ్చేసి మనకి నియర్లీ 10 lakhs అయితే తగ్గుతుంది హైనెస్తో కంపేర్ చేస్తే. కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అంటే మీకు రైడింగ్ ఫీల్ అయితే కొంచెం బాగుంటుంది, సీట్ హైట్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. సో షార్ట్ రైడర్స్ కూడా హోండా హైనెస్తో కంపేర్ చేస్తే మీటియార్ అయితే బాగుంటుంది. ఇంతకుముందు క్లాసిక్ 350లా అన్ని పాతగా అయితే ఉండవు, కొంచెం నీట్గా ఉంటుంది, మోడర్న్గా కూడా ఉంటుంది. రెట్రో లుక్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అయితే ఉండదు. సో మీకు మంచి క్రూజర్ కావాలి, కొన్ని మోడర్న్గా కూడా కావాలి అనుకుంటే మీరు హోండా హైనెస్కి ఇష్టం లేకపోతే మీరు ఎన్ఫీల్డ్ వైపు అయితే చూడొచ్చు. రిఫైన్మెంట్ అయితే హోండా ఇంజన్ లాగే చాలా బాగుంది. సో హోండా ఇంజన్తో రిఫైన్మెంట్ అయితే కంపేర్ చేయలేం, బట్ కొన్ని అడ్వాంటేజెస్ దీనికి ఉన్నాయి. రైడింగ్ కంఫర్ట్ కానీ అన్నీ కొంచెం బాగున్నాయి హోండా హైనెస్తో కంపేర్ చేస్తే. సో హోండా హైనెస్ ఇంట్రెస్ట్ లేనప్పుడు మీరు దీన్ని అయితే చూడొచ్చు. సో దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 2,05,000 దగ్గర అయితే ఉంది. లిస్ట్లో నెక్స్ట్ బైక్ డామినార్ 250. సో 250 అంటే నాకు చాలా ఫేవరెట్ ఇంజన్స్. అంటే ఇది డామినార్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎందుకంటే మీకు ఫ్యూయల్ ఎఫిషియన్సీ బాగుంటుంది, అటుపక్క పెర్ఫార్మెన్స్ కూడా ఎటువంటి కాంప్రమైజ్ అయితే ఉండదు. బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అని చెప్పొచ్చు. ఇంకా డామినార్ 250 విషయానికి వస్తే డామినార్ 250 సేమ్ చూడడానికి 400 లాగే ఉంటుంది, స్టైలిష్గా ఉంటుంది. కాకపోతే ఇది ఎక్కువగా టూరింగ్కి అయితే బాగా పనికొస్తుంది. దీనికి టార్క్ బాగుంటుంది, పవర్ బాగున్నప్పటికీ కూడా బైక్ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల మీకు ఆ పవర్ అయితే మీరు వేరే 250స్తో కంపేర్ చేస్తే మీకు పెద్దగా తెలియదు. సో ప్లస్ దీన్ని హ్యాండిల్ చేయడం కూడా అంత ఈజీ అయితే కాదు, ఎందుకంటే వెయిట్ ఎక్కువ, ప్లస్ కార్నర్ టర్నింగ్ రేడియస్ ఏదైతే ఉంటుందో అది కొంచెం పెద్దగా కావాలి. సో ట్రాఫిక్లో హ్యాండిల్ చేసేటప్పుడు కూడా మీరు కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవ్వచ్చు. సో అవన్నీ మీకు పర్లేదు అనుకుంటే మాత్రం మీరు డామినార్ 250ని కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మీరు ఆ బైక్ని అయితే ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. లిస్ట్లో నెక్స్ట్ బైక్ వచ్చేసి జిక్సర్ 250.
సో నన్ను అడిగితే మీకు ప్యూర్ పెర్ఫార్మెన్స్ కావాలి, కొంచెం బాగా రేసింగ్ అంటే రేస్కి మీరు ఇష్టపడతారు అనుకుంటే మీకు డూక్ 250 ఉన్నప్పటికీ అది చాలా కాస్ట్. సో దాన్ని అయితే స్కిప్ చేసేయండి. మీకు అంత కాస్ట్ పెట్టుకోగలిగితే డూక్ 250 పెట్టుకోండి, ఎందుకంటే స్పెసిఫికేషన్స్ అనే కాదు, సో దాంట్లో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే మీకు ఉంటాయి. ఇందులో అవన్నీ ఉండకపోయినప్పటికీ కూడా మీకు మెయిన్ రా పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది నేకెడ్ బైక్. సో మీకు పెర్ఫార్మెన్స్లో కాంప్రమైజ్ ఉండకూడదు, స్టైలిష్గా ఉండాలి, కొంచెం ఎక్కువగా సిటీలో ఎక్కువగా వాడతారు అన్నప్పుడు మీరు జిక్సర్ 250 అయితే కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే హ్యాండ్లింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, లైట్ వెయిట్ బండి. ప్లస్ 250లో నన్ను అడిగితే కొంచెం ప్రైస్ తక్కువలో బాగా మంచి మీకు స్పెసిఫికేషన్స్ అన్నీ ఉండి పవరు టార్క్ అన్నీ బాగుండి మీకు రేస్కి బాగా యూజ్ అయ్యే బండి ఏది అంటే జిక్సర్ 250 అనేది చెప్తాను. సో కాలేజ్ స్టూడెంట్స్ కూడా చాలా బాగుంటుంది, మైలేజ్ కూడా మీకు బాగానే వస్తుంది. స్పెసిఫికేషన్స్ అన్నీ మీరు ఇందాకే నేను పెట్టాను అక్కడైతే మీరు చూడొచ్చు. సో పాస్ చేసి అయితే చూడండి క్లియర్గా స్పెసిఫికేషన్స్ అన్నీ. నేను చెప్పినట్టు కాలేజ్ స్టూడెంట్స్కి అయితే ఇది చాలా బాగుంటుంది. నెక్స్ట్ బైక్ వచ్చేసి యమహా FG25 కూడా 250cc బైకే, అయితే ఇది అంత ముందు బైక్స్ లాగా అంత పవర్ఫుల్ అయితే కాదు. సో మీరు ఎక్కువ కాలం వాడాలి అనుకుంటున్నప్పుడు మాత్రం ఇది చాలా బాగుంటుంది, ఎందుకంటే మీకు సేమ్ జిక్సర్ 250 లాగా హ్యాండ్లింగ్ అని అన్నీ ఈజీగా ఉంటాయి, లుక్ కూడా బాగానే ఉంటుంది, కాలేజ్ స్టూడెంట్స్కి బాగుంటుంది, ఫ్యూల్ ఎఫిషియన్సీ కూడా బాగుంటుంది. కాకపోతే మీకు పవర్ టార్క్ అనేవి చాలా తక్కువ ఉంటాయి మిగతా బైక్స్తో కంపేర్ చేస్తే 250cc బైక్స్తో. సో దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎక్కువ కాలం అయితే బైక్ వస్తుంది, ఇంజన్ మీద ఎక్కువ ప్రెజర్ అయితే పడదు. సో ఆ ఇంజన్ 250cc అయినప్పటికీ దాని పవర్ ఒక 200cc బైక్ ఉన్నంత కూడా కాదు, కొంచెం తక్కువ ఉంది. కాబట్టి ఇంజన్ ఎక్కువ రోజులు మీకు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా రన్ అయితే అవుతుంది. సో మీకు 250cc బైక్ కావాలి, కొంచెం పెట్రోల్ కూడా ఎఫిషియన్సీ బాగుండాలి అనుకుంటే మీరు FG25 అయితే చూడొచ్చు. సో మీకు స్టైలిష్గా ఉంటుంది, యమహా ఇంజన్ కూడా రిఫైన్డ్గానే ఉంటుంది, సో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కాబట్టి కాలేజ్ స్టూడెంట్స్ అయ్యి మీకు ఎక్కువ కాలం వాడాలి అనుకుంటే బైక్ని మాత్రం 250cc అయితే మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయండి. లిస్ట్లో నెక్స్ట్ బైక్ వచ్చేసి పల్సర్ RS 200. సో మీకు ఫైరింగ్ బైక్ కావాలి, 200cc మీకు చాలా ఫాస్ట్ బండి కావాలి అనుకుంటే మీకు రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి, RC200 అండ్ RS 200. సో RC200 RS 200 చెప్పలేం, రైడర్ బట్టి ఉంటుంది, రెండు ఫాస్టే. కాకపోతే మీకు RC200లో కొన్ని కాంపోనెంట్స్ అయితే కొంచెం క్వాలిటీ బాగుంటాయి RSతో కంపేర్ చేస్తే, కానీ ప్రైస్ డిఫరెన్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఆ డిఫరెన్స్కి అయితే RS చాలా బెటర్ అని చెప్తాను నేనైతే. సో మీకు 200ccలో బెస్ట్ ఫేరింగ్ బైక్ ఏదైనా కావాలి అని మీరు అనుకుంటే RS 200 ఈజ్ ద బెస్ట్ బైక్ నాకు తెలిసినంత వరకు. మీకు ప్రైస్ కూడా చాలా తక్కువ, మీకు RC200తో కంపేర్ చేస్తే లుక్స్ కూడా బాగానే ఉంటాయి, స్పెసిఫికేషన్స్ కూడా బాగానే ఉంటాయి. సో మీకు కొన్ని దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి అనుకుంటే మీకు RS 200 అనేది RC200 కంటే నా దృష్టిలో అయితే చాలా బెటర్. అండ్ దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి నియర్లీ 1,80,000 ఏమో ఉంది. ఇందాక డామినర్ది చెప్పడం మర్చిపోయా, డామినర్ది 1,95,000 అండ్ జిక్సర్ అదేమో 2 lakhs ఉంది. నెక్స్ట్ యమహా FG25 వచ్చేసి 1,85,000 అయితే ఉంది. సో మీరు ప్రైసెస్ బట్టి అయితే చూస్ చేసుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే 5-10 వేలకే చాలా మీకు వేరియేషన్ అయితే రావడం వల్ల మీకు బైక్స్ అయితే మారిపోతున్నాయి. సో RS 200 కూడా మీకు ఫెయిరింగ్లో 200cc బైక్లో బెస్ట్ బైక్ అని అయితే నేను చెప్తాను. నెక్స్ట్ బైక్ వచ్చేసి R15 V3. నన్ను అడిగితే ఈ రేంజ్ మొత్తానికి చూడడానికి చాలా స్టైలిష్గా ఉండే బైక్ అని అయితే చెప్తాను. R15 V3 చూడడానికి నిజంగా చాలా స్టైలిష్గా ఉంటుంది, నిజంగా యమహా R1 లాగా అయితే ఉంటుంది. కాకపోతే కొంచెం వీల్స్ ఇవన్నీ కొంచెం చిన్నగా ఉంటాయి అనుకోండి దాంతో కంపేర్ చేస్తే, కానీ లుక్ అనే కాదు పెర్ఫార్మెన్స్ కూడా మీకు R15 V3 చాలా బాగుంటుంది. సీసీ మీకు 155 అయినప్పటికీ కూడా మీకు దీంట్లో రివర్స్ ఇంక్లైన్డ్ ఇంజిన్ అయితే ఉంటుంది. సో అదేంటంటే మీకు పెర్ఫార్మెన్స్ డ్రాప్ అనేది ఉండదు, హై లెవెల్స్ ఆఫ్ గేర్స్లోకి మీరు వెళ్తున్నా కూడా. సో R15 V3 155cc అయినప్పటికీ 200cc అన్న అన్ని బైక్స్తో కంపేరబుల్గా అయితే వెళ్ళగలదు. స్పీడ్ చాలా బాగుంటుంది, వెయిట్ కూడా తక్కువ, లుక్స్ అయితే బాగుంటాయి. ఇందాక చెప్పినట్టు RS 200 తర్వాత ఫెయిరింగ్లో నాకు తెలిసి R15 మీకు బెటర్. కొన్ని ఫీచర్స్తో కంపేర్ చేస్తే R15 ఇంకా బెటర్ అని చెప్తాను RS 200తో కంపేర్ చేస్తే, రా పెర్ఫార్మెన్స్ వదిలేసి. లిస్ట్లో నెక్స్ట్ బైక్ యమహా MT-15. సో మీకు ఒక యునిక్ లుక్ అయితే ఉంటుంది. మీకు నేకెడ్ బైక్స్లో ఈ 1,50,000-1,60,000 రేంజ్లో, సో దీనికంటే పవర్ఫుల్ బైక్స్ అయితే ఉన్నాయి ఇదే రేంజ్లో, ప్రైస్ రేంజ్లో నా ఉద్దేశంలో. కానీ మీకు యూనిక్ లుక్ అయితే ఉంటుంది, కొంచెం పెర్ఫార్మెన్స్ అయితే వేరే బైక్స్తో కంపేర్ చేస్తే తక్కువ ఉన్నా మీకు లుక్స్ చాలా బాగుంటాయి,
ఈజీగా ఉంటుంది హ్యాండిల్ చేయడానికి, ప్లస్ చాలా స్లిమ్ పర్సనాలిటీ కానీ ఎవరికైనా ఈజీగా సెట్ అయితే అయిపోతుంది. మీకు ఫ్యూల్ ఎఫిషియన్సీ కూడా బాగుంటుంది అండ్ యమహా రిఫైన్మెంట్ అయితే మీకు వస్తుంది. యమహా MT-15 అయితే చాలా రిఫైన్ అయితే చేసింది సో వేరే బైక్స్తో కంపేర్ చేస్తే. ప్లస్ మీకు ఇందులో కొన్ని అడిషనల్ ఫీచర్స్ కూడా ఉంటాయి, అంటే స్లిప్పర్ క్లచ్ లాంటివి, ప్లస్ స్పీడ్ పికప్ కూడా అన్నీ బాగానే ఉంటాయి. సో యమహా MT-15 కూడా నిజంగా కొంచెం మంచి బైక్ అనే చెప్పుకోవచ్చు మనం. ముఖ్యంగా దాని యూనిక్ లుక్స్ అండ్ పెర్ఫార్మెన్స్, దీనికంటే రా పెర్ఫార్మెన్స్ కొన్ని బెటర్గా ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా కొన్ని ఫీచర్స్లో అయితే యమహా MT-15 అయితే కొంచెం బెటర్గా అయితే ఉంటుంది వేరే బైక్స్తో అయితే కంపేర్ చేస్తే. సో కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్ అయి ఉండి మీకు కొంచెం స్టైలిష్గా లుక్ ఉండాలి, కొంచెం తక్కువ సీసీ అయినా పర్లేదు, పెర్ఫార్మెన్స్ కొంచెం తగ్గినా పర్లేదు, అదర్ ఫీచర్స్ కావాలి అనుకుంటే మీరు యమహా MT-15 అయితే కన్సిడర్ చేయండి. నెక్స్ట్ బైక్ యూత్లో సంచలనం రేపిన బైక్, అందరికీ ఫేవరెట్ బైక్ పల్సర్ NS200. సో మిడిల్ క్లాస్లో మంచి రేస్ బైక్ కొనాలనుకుంటే అందరు ఇదే కొంటారు, ఎందుకంటే ఇది నిజంగా చాలా ఫాస్టెస్ట్ బైక్ 200లో. అంటే నేకెడ్ బైక్స్లో, మీకు ఫైరింగ్ బైక్స్ కాదు, నేకెడ్ బైక్స్లో పల్సర్ NS చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఈవెన్ డ్యూక్ 200 కంటే కూడా స్లైట్గా అయితే ఫాస్ట్గా ఉంటుంది. కానీ మీకు ప్రీమియం కాంపోనెంట్స్ కానీ అన్ని కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది డ్యూక్ 200తో కంపేర్ చేస్తే. కొన్ని ఫీచర్స్ కూడా మీకు తక్కువైతే ఉంటాయి. మీకు రా పెర్ఫార్మెన్స్ కావాలి, కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్ మీకు ఫ్యూల్ ఎఫిషియన్సీ బాగోవాలి అనుకుంటే మీరు పల్సర్ NS200 అయితే కన్సిడర్ చేయొచ్చు. సో 200 సెగ్మెంట్లో నాకు తెలిసి ఇదే చాలా ఫాస్టెస్ట్ బైక్, కుర్రాళ్ళని గాల్లోకి తీసుకెళ్లే బైక్ అని చెప్పుకోవచ్చు. సో మీరు గాల్లో వెళ్ళాలనుకుంటే 200cc ఈ బైక్ అయితే తీసుకోండి, కానీ జాగ్రత్తగా వెళ్ళండి. లిస్ట్లో లాస్ట్ బైక్ అపాచే RTR 200 4V. చాలా పెద్ద పేరు కానీ గుర్తుపెట్టుకోవాలి తప్పదు. కానీ నన్ను అడిగితే 200cc బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఏదైనా ఉంది అంటే ఇదే. సో 200cc నాకు పెట్టే ప్రతి రూపాయికి నాకు న్యాయం జరగాలి అని మీరు అనుకుంటే ఈ బండి అయితే తీసుకోండి. మీకు ఇందాక చెప్పినట్టు NS దీనికంటే ఫాస్ట్ ఉండొచ్చు, కానీ మిగతా ఏ విషయాల్లో చూసుకున్నా మీకు RTR 200లో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. స్లిప్పర్ క్లచ్ ఉంటుంది, సో మీకు డిజైన్ కూడా బాగానే ఉంటుంది. సో ఏ యాంగిల్లో చూసుకున్నా మీకు రా పెర్ఫార్మెన్స్ దగ్గర మాత్రమే కొంచెం కాంప్రమైజ్ అయితే అవుతారు. మిగతా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో కూడా మీకు రకరకాల ఫీచర్స్ అయితే ఉంటాయి. స్పోర్ట్ మోడ్, అర్బన్ మోడ్, అలా 2 రకాల మోడ్స్ అయితే ఉంటాయి. మీకు 200cc ఇన్ని ఫీచర్స్ డ్యూక్ 200లో కూడా ఉండవు. ప్లస్ చాలా రేట్ తక్కువ, ఇది అన్నిటికంటే చాలా తక్కువ. 1,55,000 ఆన్ రోడ్ అయితే ఉంది. సో మీకు 1,55,000 1,60,000 అరౌండ్ మీకు సీటింగ్ కంఫర్ట్ బాగుండి అన్ని విధాలుగా వాల్యూ ఫర్ మనీ బైక్ ఏదైనా ఉంది అంటే అది ఇదే. సో అస్సలు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మిగతా బైక్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం.